ఈ మల్లెలో ఎదలో తొలివలపు రగిలిస్తుంటే ఈ కళ్ళు చీకటి వెన్నెల నీడల్లో దాగుడు మూతలాడమని చెప్తున్నాయి. గాలి కూడా చేరనంత దగ్గరగా నువ్వుంటే విరహం కూడా ఇంత తీయగా ఉంటుందా అనిపిస్తుంది. ఇక చాలే కాని ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది, వెళ్ళాలి. ఇక కానివ్వు. మరి చెప్పవే. అయ్యో, హలో స్వామి, నేను చెప్పింది తల్లో పూలు పెట్టమని. ఓహ్, అవునా? నా మనసుకి ఇంకేదో అర్థమైంది. ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు. అయ్యో, అయ్యో, ఇదేంటి? దీపాలు ఆరిపోయాయేంటి? ఈ నిగ్గా రాలేదేంటి? చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేయరు. ఛ! ఏదో తేడాగా ఉందా? ఏంటి పెద్దమ్మాయి, కాలు గాలిని పిల్లల్లో తిరుగుతున్నావు? ఏమైందమ్మా? ఏం లేదులే మావయ్య, నేను మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ముందు నువ్వు వెళ్ళు. అమ్మా, హ? ఇప్పుడు మీ ఆయన ఏడుదాకా వస్తే లోపలికి రాకుండా ఉంటాడా చెప్పు? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? మీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంటే నీ ఫేసులో ఆనందం లేకుండా ఈ కంగారేంటమ్మా? మావయ్య, దాని నిశ్చితార్థం జరుగుతున్నందుకు నాకు ఆనందంగానే ఉంది. అందుకే నేనొచ్చాను. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఆయన కూడా ఉండాలి కదా నిశ్చితార్థంలో. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. సరేనమ్మా, నువ్వు వెయిట్ చేయి. ఓ. నేను వెళ్తాను. చూడండి, నేను చెప్పింది చేశారా? నా జ్యువెలరీస్ తెచ్చారా? ఎక్కడ సూట్ కేసు? ఏవే, ఎలా ఉన్నారు ఏంటి అని నా గురించి పట్టించుకోకుండా సూట్ కేస్ అంటావేంటే? మీకే, మీరు బాగానే ఉంటారు. ఇంటికి సూట్ కేసు తెచ్చారా లేదా? అబ్బా తెచ్చానే, చంపేసేలా ఉన్నావు. లోపలుంది. త్వరగా తీయండి. అబ్బా త్వరగా తీయండి. చూడు. హా? పెద్ద సూట్ కేసు తెస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? ఆ, ఇంకా పెద్ద సూట్ కేసా? ఇప్పటికే మా అమ్మ నాన్న అడుగుతున్నారే, ఏంట్రా ఖాళీ సూట్ కేసు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావురా అని. రిపేర్ చేయించడానికని అబద్ధం చెప్పి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. అయినా మీ అమ్మ నాన్నలకేం తెలుసు మన కష్టాలు? ఏమే, సూట్ కేసు అవసరమా? ఒకసారి ఆలోచించు. మీరవసరమా ఏంటి అని నేనన్నానా? వచ్చారు కదా, నాకిది అవసరం. అది కాదే, మరదలు నిశ్చితార్థానికొచ్చి ఇలాంటివన్నీ చేస్తే నా పరువు పోతుంది. నా గురించి ఏమనుకుంటారు చెప్పు? అప్పో పెద్ద పరువు. కిలోలుంది నీ దగ్గర. పైసా సంపాదించడం చేత కాదు, ఓ పరువట పరువు. చూడండి, ఇది నా ఇల్లు. మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముళ్ళు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. అయినా వాళ్లకు లేని బాధ మీకెందుకు? రోజులన్నీ ఒకేలా ఉండవే కామాక్షి. కుసుక్కున వాళ్ళకు మాట అన్నారంటే వాళ్ళ ముందు తలెత్తుకోలేమే. నా మాట విను, ఇలాంటివన్నీ చెయ్యకు, వదిలేవే. ఇలాంటి పిచ్చి మాటలు చెప్పేటట్టయితే సూట్ కేసు ఇచ్చేసి మీరు బయలుదేరొచ్చు. కామాక్షి, అది కాదే, నా మాట వినవే కామాక్షి. నా మాట- పెద్దమ్మాయి, మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను అన్నావు. ఇంత పెద్ద సూట్ కేసు ఏంటి? పెద్దగుందా ఈ సూట్ కేసు? పెద్దగుందా? ఇప్పటికే చిన్నగుందని బాధపడుతుంటే. ఆయన ఏమున్నాయి ఇందులో? మా ఆయన బట్టలు. మీ ఆయన పట్ల నిశ్చితార్థానికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేదానికి ఇన్ని పట్ల ఎందుకమ్మా? నువ్వు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావనుకున్నా. ఇక్కడే ఉండట్లే. కామాక్షి, నాకు మీ నాన్నకున్న అనుబంధం వేరమ్మా. మావయ్య, మాకు మా నాన్నకున్న అనుబంధం కూడా వేరు. సరేలే, అసలు ఏమున్నాయమ్మా ఇందులో? కనిపెట్టేస్తా. ఖాళీ సూట్ కేసు. అయ్యో బాబోయ్, ఇప్పుడు అర్థమైందమ్మా, ఇప్పుడు అర్థమైంది. నువ్వు నిన్న తెచ్చిన సంచిని దింపి అక్కడ పెట్టినప్పుడే అర్థమైంది. ఇక్కడ నుంచి సామాన్లు మొత్తం రవాణా అవుతున్నాయని. మావయ్య, మా ఇల్లు మా ఇష్టం, మీకెందుకు? అంతేలేమా, అంతే. మీ నాన్నకు లేని బాధ నాకెందుకు చెప్పు? అయినా ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు ఫీల్ అవడం లేదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పడం లేదు. అలాంటప్పుడు నేను చెప్పడం ఎందుకు చెప్పు? ఇదిగో, మా ఆయన ఏమైనా అన్నావనుకో, ఇప్పుడే నీ సంగతి అటో ఇటో తేలుస్తా. అవుతుంది. అది కాదు, సాయంత్రం వెళ్లే వాళ్ళకు ఇంత పెద్ద సూట్ కేసు ఎందుకా అని. ఎవరు చెప్పారు? మేము సాయంత్రం వెళ్తామని ఎవరు చెప్పారు? చెల్లి నిశ్చితార్థం అంటే 2-3 రోజులు ఇక్కడే ఉంటాము. ఆయన కూడా ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. బాబూ, బాబాయ్ గారు,
ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీరు చూపు అలా చూస్తే నేను నిశ్చితార్థానికి కూడా రాను. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతా. వద్దులే, నీ గురించి మా అందరికీ తెలుసు. నువ్వే కంగారు పడకు, నువ్వు సంతోషంగా లోపలికి రా. మా బాబు నువ్వు రాలేదంటే ఫీల్ అవుతాను. సరేనా అమ్మా? ఇంకొచ్చినప్పటికి కానీ అమ్మా, మేము నిశ్చితార్థం పనులు చూసుకుంటాంలే. మా మామయ్య ఒకడు ఎప్పుడు ఇలా అడ్డుపడుతూనే ఉంటాడు. ఛ! అయినా సరే ఈసారి ఈ సూట్ కేసు నిండకుండా గది లేదే లేదు. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. బాబాయ్ గారు, ఊరికే అలా అన్నాను, కామన్. పద, జరుగుతూనే ఉంటాయి. ఇంకేంటి, అంత బాగా జరిగింది కదా, ఇంకా బాగా సూట్ కేసులు తేవాల్సిందే. పదమావా అమ్మయ్యా, మామ లే మామ, చాలా పనులు ఉన్నాయి. చేద్దాంలే అల్లుడు. లేకు అరే చేద్దాంలే అంటుంటే నానా బావా వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. పద. లా 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 లా. ఈ రోజు చాలా అందంగా ఉన్నా. అల్లుడు మామ నువ్వు వస్తావా, నేను రానా? వస్తా దా. ఒరే ఇటు చూడు. ఒరే అల్లుడు పని చూడరా. హాయ్. హాయ్. బరువుగా ఉంది, కొంచెం సాయం చేయరా? చేస్తానుండు. మామయ్య. అది రెంట్కి తెచ్చిందమ్మా, మంది కాదు. బావా నువ్వు కాపాటి భరిస్తున్నావు గాని నేనైతే గుండెలు తెచ్చేవాడిని. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో ఏంటో. నిశ్చితార్థం అయిపోయే వరకు ఎవరు ఎక్కడికి కదలకండి. అలాగే. అందరూ అక్కడే ఉండండి. అర్థమైంది కదా? సరే. అందరూ ఇక్కడే ఉండండి. ఓకే ఓకే. కొంచెం అన్ని ఏర్పాట్లు అయినట్టే కదా? అన్నీ అయిపోయాయండి. అమ్మడా. పద. ఇప్పుడు పెళ్ళోళ్ళు వచ్చేస్తారు. పెళ్ళోళ్ళ దగ్గరికి ఈ ఫోటోలు వెళ్ళేలాగా చెయ్యాలి. వాళ్ళు ఈ ఫోటోల్ని చూసేలాగా ఎలా చెయ్యాలంటే, ఎలా? ఇదిగో ప్లాన్ గుర్తుందిగా? గుర్తు లేకపోవడానికి మాకేం మతి మరపు లేదులే. అదే వద్దంది. ఏదో ఎటకారాలు చేసావనుకో, ఇడ్లీ రోట్లో వేసి దంచేస్తానేమనుకున్నాం. మనం అక్కడ లేకపోతే ఆ నర్మదా ప్రేమలకి మన మీద డౌటింగ్ వచ్చేస్తుంది. వస్తున్నానాగా. నాన్న, పెళ్లి వాళ్ళు మన వీధి మలుపు తిరిగారంట. అవునా? అది పెళ్లి వాళ్ళు అదిగో వచ్చేసారా? నమస్కారం బాబు గారు. నమస్కారం చెల్లెమ్మా. ప్రయాణం బాగా జరిగిందా చెల్లెమ్మా? నమస్తే అండి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. బాగా జరిగిందా బాబు గారు? రండి. రండి, రండి, రండి. పదండి. అక్కేంటి అలా చూస్తోంది? ఎందుకలా నవ్వుతోంది? శ్రీరామ శ్రీరామ, అక్క ఇలా చేస్తుందేంటి? ఒకవేళ నిశ్చితార్థం ఆపడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అన్నయ్య గారు, వదిన గారు ఎక్కడా? నర్మదా, మీ అత్తయ్య ఎక్కడ ఉన్నారు కాస్త చూడండి అమ్మా. అలాగే మావయ్య. రేమా వెళ్దాం పద.
చెల్లెమ్మా ఆ, వీళ్ళు మా పెద్ద కోడలు వల్లి అమ్మ నాన్న. నమస్కారం అండి. బావుగారు ఈయన బట్టలేంటండి విచిత్రంగా ఉన్నాయి? అంటే వచ్చేటప్పుడు అప్పుడే వాయి తీసిన తెల్లని ఇడ్లీలాగా ఫుల్ వైట్ అండ్ వైట్ లో వచ్చానండి. కానీ ఈ పెళ్లి కాని తిరుపతి చికెన్ షార్వాలో ముంచిన ఇడ్లీలాగా చేసేసాడండి. అందుకే మా బావగారి షర్టుతో మేనేజింగ్ చేసేస్తున్నాను. భలే సరదా మనిషిలా ఉన్నాడండి ఈయన. అమ్మా, ఈ బంట సచ్చినట్టు సరిగ్గా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడే. లోపల పెట్టేవే. అత్తయ్య, అత్త అత్తయ్య, ఏంటత్తయ్య ఇక్కడున్నారు? ఏం లేదు ఏం లేదు. పిలిచినా పలకట్లేదు. అంత సీరియస్ గా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావత? అదా ఏం లేదని చెప్పాను కదా. అత్తయ్య, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. ఇంకా సేపట్లో నిశ్చితార్థం జరగబోతోంది. కానీ ఆ సంతోషం మీలో ఎక్కడ కనిపించట్లేదు. ఇంట్లో కూడా రాకుండా పిలిచినా పలకనంత ఆలోచనలో ఉన్నారు. ఏదో ఒక కారణం లేకపోతే మీరెందుకు ఇలా ఉంటారు చెప్పండి. చెప్పండి అత్తయ్య. అత్తయ్య చెప్పండి, మీ ఆలోచనకి టెన్షన్కి కారణం ఏంటి? అంటే అన్నానంటారు గాని ఈ నిశ్చితార్థం జరుగుతుందో లేదో, నా కూతురు పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా భయంగా ఉంది. అది కాదత్త, పెళ్లి వాళ్లతో అన్ని మాట్లాడేశారు. ఇంకాసేపట్లో నిశ్చితార్థం కూడా జరగబోతోంది. మరి నువ్వింకా ఇలా నిశ్చితార్థం జరుగుతుందో లేదో, పెళ్లి జరుగుతుందో లేదోనని భయపడ్డమేంటత్త అర్థం లేకుండా? 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమనన్నారు. కాని నా కూతురు పెళ్లి కోసం వాళ్ల దగ్గర ఒక నిజం దాచాను. అది తప్పు అని నాకు తెలుసు. కాని నా కూతురు జీవితం బాగుండడం కోసం, అది జీవితాంతం సంతోషంగా ఉండడం కోసం నిజం దాచక తప్పలేదు. కాని ఆ నిజం ఏ క్షణం బయటపడుతుందో దానివల్ల నా కూతురు జీవితం ఏమవుతుందోనన్న భయం నన్ను ప్రతి క్షణం వెంటాడుతోంది. అత్త, నీ భయానికి కారణం మాకు అర్థమవుతుంది. కానీ మీరు భయపడుతున్నట్టుగా ఏం జరగదత్తా. ఎందుకంటే నేను ఎప్పుడైతే మా అన్నయ్యని కొట్టి వాళ్ళకి ఎదురు తిరిగానో ఆ క్షణమే వాళ్ళు వెనక్కి తగ్గారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ పాటికి చేసుండేవాళ్ళు కదా. అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన విషయంలో మా అన్నయ్యది తప్పుంది కాబట్టే అందరూ నోరు మూసుకుని తలదించుకున్నారు. మా వాడిగా అమూల్య జోలికి రాడు, అమూల్య పెళ్లి ఆపడానికి ప్రయత్నించుడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అమూల్య పెళ్లి సంతోషంగా జరుగుతుందత్తా. మీ మనసులో నుంచి ఈ భయాలన్నిటినీ తీసేసి సంతోషంగా ఉండండి, సరేనా? అత్తయ్య, అమూల్య అతని ప్రేమను నమ్మి గుడ్డిగా మోసపోయిందే తప్ప తన కన్న వాళ్ళని మోసం చేసేలా ఎప్పటికీ ప్రవర్తించదు. ఒక తల్లిగా కూతురు గురించి భయపడటం సహజం. కానీ అమూల్య విషయంలో మీ భయం కాదు, కూతురు ప్రేమ కోసం ఆరాటపడుతున్న ఒక తల్లి ప్రేమ గెలవాలి. ఖచ్చితంగా గెలుస్తుంది. ఇంకేం ఆలోచించకండి, సంతోషంగా పదండి. పదండి. రాధా, వీడు నా బామర్ది తిరుపతి. పేరుకే బామర్ది గాని చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు. భుజమ్మ రా, ఎంతసేపు? వీడు నా పెద్ద కొడుకు చందు, వీడి భార్య శ్రీవల్లి.
నమస్కారం అండి. ఏమైందమ్మా అది గౌరవంతో కూడిన మర్యాద. హాయ్ హాయ్. మొత్తానికి వీళ్ళు భలే సరదాగా ఉన్నారు బాబు గారు. అవును బావగారు. వీడి నా రెండో కొడుకు సాగర్, నమస్కారం. వీడి భార్య నర్మద గవర్నమెంట్ జాబ్ చేస్తోంది. నమస్కారం అండి. వీడి చిన్నోడు ధీరజ్, వీడి భార్య ప్రేమ ఎక్కడరా? ఇందాక రూమ్ లో ఇక్కడ చూతానండి. వీళ్ళ ప్రేమను పిలుచురా. నాన్న నిన్ను త్వరగా రమ్మంటున్నారు. పద. పద. వీల్లేదు. ఈ నగలు నీ ఒంటి మీద కనపడడానికి వీల్లేదు. తీసే నగలు తీసేయ్.